నమస్కారం. ఇటీవల చాగంటి కోటేశ్వరరావు చంద్రబాబు గారి తల్లి గారు చెప్పిన పంది నక్క కథ మీద వ్యాఖ్యానించిన నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి కథ మీద వక్రభాష్యం చెబుదామని ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాడు. ఈ అంశంలో ఆ కథ చెప్పిన ఆవిడ ఒక లెజెండరీ నాయకుడి తల్లి. ఆ కథను ఆదర్శంగా తీసుకుని ఆచరించి చంద్రబాబు గారు ఒక లెజెండరీ నాయకుడిగా ఎదిగారు. ఆ కథ మీద వ్యాఖ్యానించిన వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లోనే ఒక లెజెండరీ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. ఇంతమంది లెజెండరీల మధ్యలో నేనున్నానంటే పానకంలో పుడకలాగా వచ్చి అబాస్ పాలైనటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు ఇతని గురించి మాట్లాడితే ఇతనికి సుమారు 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాల్లో ఇతను సాధించింది ఏంటో చరిత్ర తిరగేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర బంట్రోతుగా ఉంటాం తప్ప ప్రజా జీవితంలో ఒక సర్పంచ్గా కూడా ఎక్కడా కూడా గెలిచిన దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలు ఏం చెప్తున్నారంటే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైనా సర్పంచ్గా పోటీ చేస్తే అసలు నీ స్థాయి ఏంటో నీకు తెలుస్తుందని ప్రజలు భావిస్తా ఉన్నారు. కాబట్టి 50 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద మీరు విమర్శ చేయాలని ప్రయత్నిస్తే ఏనుగును చూసి కుక్కలు మరిగినట్టే ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ లెజెండరీల మీద విమర్శలు చేసినంత మాత్రాన నువ్వు లెజెండ్ సజ్జల రామకృష్ణారెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.